A few moments later. జర లైక్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేయండి మామ, గంట కొట్టండి మామ. హలో డార్లింగ్స్, ఈరోజు మా డాగ్ మై స్వీట్ మై డుంగు గడి మా అక్క నేను కలిపి అలాగా ఫీల్డ్లోకి వెళ్ళామన్నమాట. మన డుంగుగడు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు. జొన్నలు చూద్దామనేసి అక్కడ జొన్న పంట వేశారన్నమాట, అది చూద్దామని గోల్ పెడుతున్నాడు. సో అందుకే వెళ్తున్నాము. సో ఈ క్రమంలోనే మనోడు ఆగడు కదా, మాడిపోండి గీకి గీకి గీకేస్తున్నాడు. కనీసం మా అక్కకి చిన్న పిసరు కూడా పెట్టట్లేదు. మా అక్క అలా చూస్తుంది పెడతాడేమో అని. ఫైనల్లీ జొన్నల్లోకి అయితే వచ్చేసాం. అబ్బా, ఆ జొన్నలు చూశాడు, ఇంకా కడుపు ఖాళీగా ఉన్నట్టుంది, అర్థమని చూస్తున్నాడు మనోడు. కానీ టైం బ్యాడ్ మాట, అవి నాటు జొన్న అంట. సో చాలా గట్టిగా ఉన్నాయి మా అవి. సో ఆడు తిన్నాడంటే పళ్ళు ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. సో అందుకే నోరు మూసుకొని ఉన్నాడు. మొత్తం విరిచేశారు, ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం ఫీల్డ్లంతా అదే వేశారు మామ. చూడండి, మొత్తం ఎండిపోయినాయి, సమ్మర్ కదా, మొత్తం ఎక్కడ చూసినా కూడా అలానే ఉన్నాయి. మెయిన్ ఇవేంటి అంటే ఇవి నాటు వంట. సో ప్రతి ఒక్క గింజ కూడా చాలా గట్టిగా ఉంది. అది నోట్లో వేసుకుంటే మన పళ్ళు మాత్రం ఇరుగుతాయి, అట్లా ఉంది. తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మా డుంగిగడికి ఇచ్చాను, అడు తింటాడేమో అని. అడికి అర్థమైపోయింది సీన్. చూడండి, పైన మాత్రం కొబ్బరికాయలు ఉంటాయి, భలే ఉంటాయి అసలు. మావా, ఆ కొబ్బరి నీళ్ళు అయితే ఆ టేస్టే వేరు. మనోడు వెళ్తున్నాడు ఒక పట్టి పడదామని, దేనికి అనుకున్నాడు, అక్కడ మామిడికాయలు ఉన్నాయి చూశాడు మనోడు, అద్దామని వెళ్తున్నాడు. చూస్తాడు అదిగో మనోడు పైన ఉన్నాయి కదా అందలేదు. ఇవి బంగిరి బిళ్ళ అంటారు అనమాట, చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే ఇంకా మొదలాలే. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా, ఇంకా ముదిరితే మాత్రం చాలా తీయగా ఉంటాయి. మనోడు ఒక కన్ను పడ్డది దాని మీద, చూస్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. ప్రస్తుతానికి పట్టుకున్నాడు, లేకపోతే లాగేస్తాడు ఇంకొంచెం అందితే మాత్రం. ఇంకెక్కడో చూశాడండి, అదిగో అక్కడ గుత్తులు ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి, తినాలనిపిస్తుంది. బట్ అవేంటంటే ముద్రితే మాత్రం చాలా తీయగా ఉంటాయి మావా. సో చూడండి, చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం లాగుదామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఆగాడు. మరి కడుపు ఖాళీ లేదో ఏంటో కానీ, లేకపోతే మాత్రం పక్కకి వేస్తాడు మన డిండిగడే. ఇంకేదో కనిపించింది మనోడికి, చెట్టు తోటలోకి వెళ్తాడేమో. ఇది మా స్మాల్ రైస్ ఆడుకునే మిల్లి లాంటిది. చూడడానికి ఇలా డాక్టర్ చాలా పాతది ఇలా కనిపిస్తుంది, కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. మనోడు బూచాట ఆడుతున్నాడు, బూచి అని. కూడా యాసలు చాలా ఇటు రారా. ఇవన్నీ కూడా కొబ్బరివే, కానీ కొబ్బరి నీళ్ళు మాత్రం చాలా తీయగా ఉంటాయి. ఇదంతా కూడా గెస్ చేయండి ఇదేంటో. ఇవి సపోటా మాట. ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి. ఇంకా ఇవి ఇంకా పలక బారలేదు. ఎలా తెలుస్తుందంటే అక్కడ గీత గీస్తే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో అలా ఉంటే పలక బారుతాయి అన్నమాట. సో అలాంటివి ఏంటంటే ముగ్గుతాయి ఈజీగా, మనం తెంపుకొని ముగ్గు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే అవి కాయల్లాగే ఉన్నాయి. సో రిటర్న్ అవుతున్నా, ఇలా రిటర్న్ అయిన టైంలో అక్కడ ఏవో కనిపించాయి. అవి ఏమనుకుంటున్నారంటే అవి జాంకాయలు అన్నమాట. ప్రజెంట్ జాంకాయల సీజన్ కాదని నేను అనుకుంటున్నాను, కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. వాటర్ లేవనుకుంటాను మామ. సో చూడండి ఎలా అయిపోయాయో జాంకాయలు. కానీ వాటర్ లేవు అని నేను చెప్పలేను, ఎందుకంటే పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. పక్కనే రివర్ కూడా ఉంది, స్మాల్ పాండ్ లాగా.
మా నేను ఎప్పుడు ఇది చూస్తాను ఇవేంటో నాకు తెలీదు కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మామ ఇటు లోపల ఏంటంటే ఒక దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఒక బొమ్మలా ఉంటుంది ఒక దెయ్యం లాగా చిన్నప్పుడు ఏంటంటే అవి తీసి దెయ్యం దెయ్యం అని ఆడుకునేవారా సో ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నా ఇంటికి అది మా ఇల్లు మాట సో ఇదేంటి అంటే గొట్టాల కంపెనీ చూడండి ఎన్ని గొట్టాలు ఉన్నాయో ఆ బ్యాగ్స్ రైస్ మిల్ ఉంటుంది అది స్మాల్ పోయిటరీ ఫామ్ లాంటిది నాట్ ఓన్లీ పోయిటరీ అందులో ఆవులు కూడా పెడతారు అదొక పోల్ ఫారం లాంటిది అదిగో మా చింటూ బ్రో ఇంకా ట్రాక్టర్స్ ఉన్నాయి లారీస్ కూడా ఉన్నాయి సో లారీస్ మావు కాదండి మావోయ్ ఒక పక్కనే ఏంటంటే రైస్ మిల్ ఉంది సో బియ్యం ఆడించిన తర్వాత తీసుకువెళ్తారు కదా సో వాటి కోసం లారీస్ అనేవి ఇక్కడ స్టే చేసి ఉన్నాయన్నమాట సో ఫైనల్ ఇంటికైతే వచ్చాము మా అక్కకి మాత్రం చొక్కాలు చూపించాడు మా డుంగుగాడు ఆడు పరిగెడుతూనే ఉన్నాడు మా అక్క అలిసిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ బాయ్ బాయ్